హాయ్ అందరికీ శరణార్థుల హాయ్ మామ అందరికి శరణార్థులు. అందరూ ఎట్లున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి, అంటే ఈరోజు అంటే ఈరోజు అంటే జెండా వందన సందర్భంగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో అయితే ఆటపోట్లు నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా విద్యార్థులకు రన్నింగ్ రేస్ అనేటువంటి నిర్వహించింది. ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాము. ఇది కందుకూరు మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మినీ స్టేడియంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణంలో సీనియర్స్ విభాగం, జూనియర్స్ విభాగం అయితే పాఠశాల విద్యార్థులకు కిరణ్ సారు, తర్వాత శ్రీకాంత్ సారు, వీళ్ళందరూ కూడా నేను అందరము, నరేష్ సారు, తర్వాత వేణు సారు, తర్వాత పిల్లలం అందరం కలిసి అయితే వెళ్ళడం జరిగింది. ఇందులో పిల్లలకు రన్నింగ్ రేస్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. 100 మీటర్స్లో జూనియర్ విభాగం, సీనియర్ విభాగం, తర్వాత వాళ్ళందరికీ తర్వాత జూనియర్లో సపరేట్గా, సీనియర్లకు సపరేట్గా గేమ్స్ అయితే నిర్వహించడం జరిగింది. వీళ్ళంతా 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళంతా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళంతా 10th క్లాస్ వాళ్ళకు ఒకసారి, 9th వాళ్ళకు ఒకసారి గ్రూపులుగా డివైడ్ చేసి పోటీలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించినటువంటి దాంట్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఈ పోటీలను కందుకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి మినీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ పిల్లలంతా ఉత్సాహంగా పార్టిసిపేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ పార్టిసిపేషన్లో అందరూ బాగా ఉత్సాహంగా పాల్గొనడం అయితే జరిగింది. అప్పుడప్పుడు పాఠశాలలో చదువుతో పాటుగా ఆట పోటీలు నిర్వహించడం అనేటువంటి మంచిది. ఈ ఆట పోటీలు అనేటువంటిది జెండా వందనం సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈ జెండా వందనం సందర్భంగా నిర్వహించినటువంటి ఆటల పోటీల్లో ముఖ్యంగా ఈ రన్నింగ్ రేస్, పరుగు పందెం అనేటువంటి నిర్వహించడం జరిగింది. పరుగు పందెంలో టీచర్స్ అందరూ అక్కడికి వచ్చేసి, జెంట్స్ టీచర్స్ అందరూ అక్కడనే ఉండడం జరిగింది. ఆ జెంట్స్ టీచర్స్తో పాటు ఈ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ కనిపించినటువంటి ఆయన పీటీ సార్తో పాటు మేము కూడా, అంటే తెలుగు సారు, నేను, తర్వాత బయాలజీ సారు పాల్గొనడం అనేటువంటి అయితే జరిగింది. పాల్గొనడం అంటే మేము ఆడలేదండి, మేము కూడా చూసాము. వాళ్ళు పార్టిసిపేషన్ అయితే చేయడం జరిగింది. ఈ గేమ్స్ అనేటువంటి ఆటపోట్లు అనేటువంటివి శారీరక నిర్మాణానికి, దృఢత్వానికి, తర్వాత శారీరక శ్రమను కలగజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ శారీరక శ్రమ వల్ల విద్యార్థులు అనేటువంటి వాళ్ళు దృఢంగా, బలంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి అనేటువంటిది దోహదం అయితే చేస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరూ పాఠశాల స్థాయి నుంచే గేమ్స్లో పాల్గొనడం వల్ల, ఆటపోటీలో పాల్గొనడం వల్ల స్నేహబంధము, తర్వాత మైత్రితో పాటు ఇంకా ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, తోటివారితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు అనేటువంటివి అన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.